తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మల్లన్న సాగర్, కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కాంగ్రెస్ కోర్టులో కేసులు వేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతల బండారాన్ని ప్రజలకు తెలియజేస్తామని ఆయన తెలిపారు. మల్లన్న సాగర్ ఎత్తుబెంచి ఇలా మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు మనం లిఫ్ట్ పెట్టుకొని మరి ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నాం. అంటే మనం మల్లన్న సాగర్ నుంచి సింగూరుకు నీళ్లు తీసుకుపోయేటప్పుడు ఒక లిఫ్ట్ పెడతాం. ఆ లిఫ్ట్ ఏంటంటే ఒక పాయ సింగూరులో పోస్తుంది, ఇంకొక పాయ సింగూరుకు పోకుండానే అది మన శంకరంపేట మీదకెళ్ళి నారాయణ ఖేడ్కెళ్ళి కలిహేర్ దాకా బారుతుంది. 2014లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చెప్పిన దాంట్లో మేము ఇప్పటికే దాదాపు 80% ఎన్నికల మేనిఫెస్టోని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం.